Good morning, students. Today I want to explain about the syllabus analysis of DSC SCT Mathematics. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఇట్ షుడ్ బి లైక్ కన్స్ట్రక్టివ్. ప్రిపరేషన్ ఇప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. కన్స్ట్రక్టివ్ గా ఉండడం అంటే మనం జనరల్ గా ఏం చేస్తామంటే డిఎస్సి సిలబస్ ఏమి ఇచ్చాడో చూసి ఆ సిలబస్ ప్రకారం ఏదో ఒక మెటీరియల్ ఫాలో అవడము, ఏదో కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడమో చేస్తూ ఉంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ ద వే. అసలు ఇచ్చిన సిలబస్ ని మనం అనలైజ్ చేయాలి ఫస్ట్. అది ఎనాలిసిస్ ఎలా చేయాలనే విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఎస్సి ఎస్జిటి మ్యాథమెటిక్స్ లో మొత్తం మ్యాథమెటిక్స్ ని ఏం చేశాడంటే 6 పార్ట్స్ వేసాడు. ఈచ్ పార్ట్ గురించి నేను మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ వచ్చి అర్థమెటిక్. ఈ అర్థమెటిక్ లో మనం అబ్జర్వ్ చేయాల్సింది, నేను చేసిన అనాలిసిస్ మన ఎస్జిటిలో 10th క్లాస్ లెవెల్ వరకు ఉంటుంది కాబట్టి అసలు 10th క్లాస్ లెవెల్ వరకు ఏ చాప్టర్స్ ఏ బ్రాంచ్ కిందకు వస్తాయనేది మనం ఒక ఐడియా తెచ్చుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ అర్థమెటిక్ అనే బ్రాంచ్ తీసుకుంటే ఇందులో 6th క్లాస్ లో చాప్టర్ నెంబర్ 11, 7th క్లాస్ లో చాప్టర్ నెంబర్ 6, 8th క్లాస్ లో చాప్టర్ నెంబర్ 5 and 10. అంటే అర్థమెటిక్ లో వాడు మెన్షన్ చేసిన సిలబస్ మనకున్న స్టేట్ టెక్స్ట్ బుక్స్ లో 6th to 8th 11 చాప్టర్, 6th చాప్టర్, 5 and 10 చాప్టర్స్ అంటే 4 చాప్టర్స్ మీద సిలబస్ లో ఇచ్చాడు. అలాగే ఈ సెకండ్ అయినటువంటి నెంబర్ సిస్టమ్, సెకండ్ టాపిక్ వచ్చి నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టమ్ లో కూడా ఏ చాప్టర్స్ నుంచి వచ్చే అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇదే 6th క్లాస్ లో చాప్టర్ నెంబర్ 1, 2, 3, 6, 7 అంటే 5 చాప్టర్స్ 6th క్లాస్ నుంచి ఉన్నాయి నెంబర్ సిస్టమ్. అలాగే 7th క్లాస్ నుంచి 1, 2 చాప్టర్స్ అండ్ 8th క్లాస్ నుంచి 1, 6, 15 చాప్టర్స్ అండ్ 9th క్లాస్ నుంచి ఫస్ట్ చాప్టర్ అండ్ 10th క్లాస్ నుంచి 1, 2 చాప్టర్స్. సో ఇక్కడ అవుట్ ఆఫ్ 6 బ్రాంచెస్ లో ఫస్ట్ బ్రాంచ్ అర్థమెటిక్ లో ఈ చాప్టర్స్ కవర్ అయితే సెకండ్ బ్రాంచ్ నెంబర్ సిస్టమ్ లో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 6th క్లాస్ లో 1, 2, 3, 6, 7, 7th క్లాస్ లో 1, 2, 8th క్లాస్ లో 1, 6, 15 అండ్ 9th క్లాస్ లో ఫస్ట్ చాప్టర్, 10th క్లాస్ లో 1, 2 చాప్టర్స్. ఈ చాప్టర్స్ మనకి నెంబర్ సిస్టమ్ లో వచ్చాయి. అలాగే థర్డ్ బ్రాంచ్ అయినటువంటి జామెట్రీ పార్ట్ చూద్దాం. జామెట్రీ పార్ట్ లో ఏ క్లాసెస్ నుంచి వాళ్ళు సెలెక్ట్ చేశారు అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇది థర్డ్ దాంట్లో జామెట్రీ ఉంది. ఈ జామెట్రీ కేటగిరీలో వాళ్ళు ఇచ్చిన చాప్టర్స్ మనం అబ్జర్వ్ చేస్తే 6th క్లాస్ కి వచ్చి అదే 6th క్లాస్ లో చాప్టర్స్ నెంబర్స్ 4, 5 అండ్ 12, 13, 14 చాప్టర్స్ 6th క్లాస్ లో తీసుకున్నారు జామెట్రీలో. అలాగే 7th క్లాస్ లో 4, 5, 8, 9 అండ్ 12, 14, 15 చాప్టర్స్ తీసుకున్నారు. అలాగే 8th క్లాస్ లోకి వచ్చేటప్పటికి 3, 8, 13 చాప్టర్స్. అలాగే 9th క్లాస్ లో 3, 4, 7, 8, 11, 12, 13 చాప్టర్స్. అలాగే 10th క్లాస్ లో 8 and 9 చాప్టర్స్ జామెట్రీ లెవెల్లో ఉన్నాయి. సో జామెట్రీ లెవెల్లో చూడండి దాని వెయిటేజ్ ఎక్కువ కనబడుతుంది మనకి. 6th క్లాస్ లో 4, 5, 12, 13, 14, 7th క్లాస్ లో 4, 5, 8, 9, 12, 14, 15, 8th క్లాస్ లో 3, 8, 13, 9th క్లాస్ లో 3, 4, 7, 8, 11, 12, 13 అండ్ 10th క్లాస్ లో 8, 9 చాప్టర్స్ జామెట్రీ నుంచి సిలబస్ లో మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ 4th అయినటువంటి మెన్జరేషన్ టాపిక్ కనుక మనం చూస్తే వాటిలో ఏ చాప్టర్స్ మెన్షన్ చేశారు, ఏ క్లాసెస్ నుంచి ఒకసారి వెరిఫై చేద్దాం. సో మెన్జరేషన్ లో వచ్చి మెన్జరేషన్ లో సేమ్ క్లాసెస్ ని మనం మెన్షన్ చేస్తే 6th క్లాస్ లో వచ్చి మనకి 10th చాప్టర్ అండ్ 7th క్లాస్ లో వచ్చి 13th చాప్టర్, 8th క్లాస్ లో వచ్చి
9 and 14 చాప్టర్స్ అండ్ 9th క్లాస్ లో 10th చాప్టర్, 10th క్లాస్ లో 10th చాప్టర్. ఈ చాప్టర్స్ మెన్జరేషన్ కేటగిరీలోకి వస్తాయి. దిస్ ఈస్ ద 4th కేటగిరీ ఆఫ్ ద సిలబస్. అండ్ 5th బ్రాంచ్ ఏంటంటే మ్యాథమెటిక్స్ లో మనకి ఇచ్చిన 5th బ్రాంచ్ ఆల్జీబ్రా. ఈ ఆల్జీబ్రాలో ఇదే క్లాసెస్ లో ఏ చాప్టర్స్ నుంచి వాళ్ళు ఐడెంటిఫై చేశారనేది సిలబస్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఆల్జీబ్రా వచ్చి దిస్ ఈస్ ఆల్జీబ్రా ఈస్ చాప్టర్ నెంబర్ 5 కేటగిరీ. ఇందులో 6th క్లాస్ కి వచ్చి 9th చాప్టర్ అండ్ 7th క్లాస్ లో 3, 10, 11 చాప్టర్స్ అండ్ 8th క్లాస్ లో 2, 4, 11 and 12 చాప్టర్స్ అండ్ 9th క్లాస్ లో 2, 6 చాప్టర్స్ అండ్ 10th క్లాస్ లో you will have 3, 4, 5, 6 ఈ చాప్టర్స్ ఆల్జీబ్రా కేటగిరీలో వాళ్ళు సిలబస్ లో మెన్షన్ చేశారు. అండ్ ఫైనల్లీ విల్ లీవ్ విత్ స్టాటిస్టిక్స్. లాస్ట్ స్టాటిస్టిక్స్ లో వచ్చి మనకి ఏం మెన్షన్ చేశారంటే స్టాట్ లో దిస్ ఈస్ ద లాస్ట్ వన్ ఇన్ సిలబస్. ఈ స్టాట్ లో 6th క్లాస్ కి వచ్చి చాప్టర్ నెంబర్ 8, 7th క్లాస్ లోకి వచ్చి చాప్టర్ నెంబర్ 7, 8th క్లాస్ లో చాప్టర్ నెంబర్ 7, 9th క్లాస్ లో చాప్టర్ నెంబర్ 9 and 14 అండ్ 10th క్లాస్ లో చాప్టర్ 13 and 14. అంటే 9th, 10th లోకి వచ్చేటప్పటికి ఏమైందంటే ప్రాబబిలిటీ యాడ్ అయింది. ఆ స్టాటిస్టిక్స్ లో ప్రాబబిలిటీ యాడ్ అయింది. ఇది వే ఆఫ్ ఎనలైజింగ్ ద సిలబస్. అంటే ఏ క్లాసెస్ నుంచి ఏ చాప్టర్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఆల్జీబ్రా ప్రిపేర్ అవుతున్నప్పుడు జనరల్ గా ఎక్కువ మంది ఎలా ప్రిపేర్ అవుతుంటారంటే సిలబస్ తీసుకుని ఫస్ట్ 6th క్లాస్ కంప్లీట్ చేసేస్తాం, తర్వాత 7 చేసేస్తాం, తర్వాత 8 చేసేస్తాం అని ఉంటారు. దట్ ఈస్ నాట్ ద ప్రాసెస్. మనం ఇప్పుడు ఆల్జీబ్రా తీసుకుంటున్నప్పుడు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆల్జీబ్రాని మనం ప్రిపేర్ అవ్వాలి. మీకు ఇప్పుడు నేను చెప్పే కోచింగ్ కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రతి దాంట్లోనూ ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన నోట్స్, ఇంపార్టెంట్ థింగ్స్ రాసుకోవడానికి మీరు రెడీ రెగ్యులర్ గా టెక్స్ట్ బుక్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. సో వీటిలో అన్ని చాప్టర్స్ కవర్ అయిపోయి ఒక 9th to 10th లో వదిలిన చాప్టర్స్ 2 చాప్టర్స్. ఒకటి కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ నెక్స్ట్ వచ్చి ట్రిగ్నోమెట్రీ. సో ఇన్ అడిషన్ టు దీస్ చాప్టర్స్, ఈ చాప్టర్స్ తో వాడిచ్చిన సిలబస్ చాప్టర్స్ తో పాటు ఈ 2 చాప్టర్స్ లో కూడా బేసిక్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకోగలిగితే సమ్ అప్లికేషన్స్ మనం సాల్వ్ చేయగలుగుతాం. అలాగే ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ నుంచి యాస్టీస్ గా ప్రాబ్లమ్స్ యాస్టీస్ గా వస్తాయని చెప్పలేం. బట్ అప్లికేషన్ కావాలి కాబట్టి వీటి ప్రీవియస్ రిసోర్సెస్ ని, కొత్త రిసోర్సెస్ ని, మనకున్న రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటూ డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్ కి, ఆలోచించే ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దాన్ని 6th to 10th ఎలా అనలైజ్ చేయాలి, ఎలా చదవాలి అన్న కాన్సెప్ట్ మీదే మనం దృష్టి పెట్టాలి. అలాగే కోఆర్డినేట్ జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ అని వచ్చేటప్పటికి అవి స్కూల్ అసిస్టెంట్లకు ఎక్కువ స్కోప్ ఇచ్చాడు. ఇక్కడ అంత స్కోప్ ఇవ్వకపోయినప్పటికీ బేసిక్ లెవెల్ కాన్సెప్ట్ మనకి వచ్చి ఉండాలి. సో ఈ చాప్టర్స్ వైజ్ గా మనం ప్రిపేర్ అవుతూ ఫర్దర్ గా ప్రొసీడ్ అయితే డెఫినెట్ గా విల్ గెట్ ఎ గుడ్ కాన్సెప్ట్ అండ్ విల్ అచీవ్ ద రిజల్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనండి.